కొన్ని హక్కులు ఉంటాయి. నేరస్తుడిగా నిర్ధారించినట్టు కాదు. కానీ గత ప్రభుత్వ హయాంలో నేరారోపణనే నేరస్తుడిగా నిర్దేశించేసి అనేకమైన అక్రమాలు, చట్ట వ్యతిరేక చర్యలు గత ప్రభుత్వం చేసింది. మనం చూసాం. ఇందాక మీరు చెప్పినట్లుగా వందలాది మందిని అర్ధరాత్రి తీసుకెళ్లటం, అక్రమంగా వాళ్ళని తీసుకురావటం, ఇటువంటి కేసుకు సంబంధించిన సమాచారం కూడా ఏది ఇవ్వకుండా ఏ విధంగా వేధించారో, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని కూడా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి సమాచారం చెప్పండి ఎందులో అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పకుండా నిర్బంధంగా తీసుకెళ్లిన సంఘటన మనం చూసాం. కానీ ఈ ఇన్సిడెంట్ లో అలా జరగల. ముందుగా రిటర్న్ గా ఏ సెక్షన్ లో ఏ క్రైమ్ ప్రకారం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతానంటే సరే స్వేచ్ఛ ఇచ్చారు. సరే నువ్వు ఎవరితో ఏ నాయకులతో మాట్లాడున్నావు ఒక అంశం. రెండోది వచ్చిన తర్వాత కూడా నీ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాల. రఘురామకృష్ణ గారు రాజు మీద చేసినట్టుగానో, పట్టాభి గారి మీద చేసినట్టుగానో, లేకుంటే ఇతరులను వేధించినట్టుగానో నిన్నేమీ వేధించాల. అవును, చట్ట ప్రకారంగా ముద్దాయికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షిస్తూ మిమ్మల్ని విచారించారు. విచారిస్తే ఏం చెప్పారు? తెలియదు 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 సమాధానం తప్ప ఇంకేం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ఆర్థిక నేరాల్లో అరెస్ట్ అయినప్పుడు తెలియదు, నాకు తెలియదు, ఏమో మర్చిపోయాను, అక్కడి నుంచి ఇప్పటి వరకు అదే మాట. ట్రైనింగ్ ఇచ్చారండి అలాగా వాళ్ళకి. దాంట్లో ఉన్న ముద్దాయిలందరికి కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ లో వాళ్ళ సమాధానాలు అంతే ఉంటాయి. చేతులారా వంశీ తన కొరివితో తన తలను గోముకున్నాడు. ఎట్లా సార్ అది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన దాంట్లో నీకు న్యాయస్థానం ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. అవును, ముందస్తు బెయిల్లో ఇంటీరియం బెయిల్ ఇచ్చి నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని ఇచ్చింది. అది నిన్ను అరెస్ట్ చేయాల దాంట్లో. సరే 20వ తారీఖు దాని మీద ఆదేశాలు రాబోతున్నాయి. ఇన్ ది మీన్ వైల్ దాంట్లో అది నీకు ఏ కండిషన్ మీద ఇచ్చారు? సాక్షులను ప్రభావితం చేయకూడదు. అవును, ఈ అంశాల మీదే నీకు కండిషన్స్ తో బెయిల్, మధ్యస్థ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ కిడ్నాపే చేశాడు. సో వైలేట్ చేసావు ఇక్కడ. కిడ్నాపే చేశాడు. ప్రభావితం చేయొద్దంటే కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేయటమే కాకుండా చేత బలవంతాలు ఆయన పాపం సంవత్సరం ఎంత అయిపోయిందంట హైదరాబాద్ పారిపోయి దెబ్బకి తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ మధ్యకాలంలో వస్తే రాగానే పట్టుకున్నారు. అవును, విజయవాడ నిర్బంధించేసి బెదిరించేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తా అని చెప్పేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని వాళ్ళ కారులో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఎఫిడవిట్ తయారు చేయించేసి న్యాయస్థానంలో ఇది ఇవ్వాలి అని చెప్పేసి బెదిరించి భయపెట్టి చంపుతామని కిడ్నాప్ చేసి న్యాయస్థానంలో ఇప్పించారు. ఎంత బుర్ర తక్కువ అంటే అసలు ఆ కేసుని ఎత్తేయమని అడిగే హక్కే ఈయనకి లేదు ఫిర్యాదుదారుడికి. ఓకే, సాక్ష్యానికి వచ్చిన తర్వాత ఏమైనా తిరిగిపోవాలేమో తప్ప, తిరిగిపోయినా ఎస్ఎస్టీ చట్టం ఒకటి మినహాయింపు వస్తుందేమో తప్ప, దాని ప్రకారం శిక్ష అయ్యేమో తప్ప ప్రత్యక్ష సాక్షి చెప్పవలసిన ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్తులు ధ్వంసం చేసినట్టుంది, వాహనాలు దగ్ధం చేసినట్టుంది, మొత్తం సమాచారం ఉంది. అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు ఎలా కేసు ఎత్తేస్తారు? కేసు ఎత్తే ఈయన ఇచ్చిన అఫిడవిట్ తీసుకెళ్లి రికార్డులో పెట్టుకుంది అంతే కోర్టు. దాని మీద ఏమి ఆర్డర్స్ ఇవ్వాల. కేసు ఎత్తేసే అధికారం జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా లేదు. అలా చేసి పోనీ ఎఫిడవిట్ వేసిన తర్వాత వదిలేసారా వాడిని అంటే అలా ఏమన్నా మార్పు వస్తుందేమో అని చెప్పేసి వాడిని తీసుకెళ్లి విశాఖపట్నం తీసుకెళ్లిపోయారు. విశాఖపట్నంలో వీళ్ళ మనుషులతో సహా ఆయన్ని పోలీసు వాళ్ళు తెలుసుకొని గుర్తించి తీసుకుని అడ్వకేట్ గా ఏంటి సార్ ఇప్పుడు బెయిల్ కావాలి, మళ్ళీ దీంట్లో బెయిల్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేయడం కావచ్చు, లేదంటే రిమాండ్ కి అయితే పోలీసులు కోరుతున్న పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది టెక్నికల్ గా? ఇది రెండో కేసు. టీడీపీ ఆఫీస్ మీద కార్యాలయం కేసు వేరు, ఈ కేసు వేరు. అవును, ఈ కేసులో 140 సబ్ క్లాజ్ 1